నమస్తే అండి. ఈరోజు మనం అపూర్వ పంచతంత్రపు కథలను చెప్పుకుందాం. తేనె చుక్క తెచ్చిన ప్రమాదం. పూర్వకాలంలో ప్రతిష్టాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకుని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా పట్టుతప్పి ఆ కుండ నేల మీద పడిపోయింది. వెంటనే తేనె చుక్కను త్రాగటానికి అక్కడకు ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగటానికి ఒక సాలీడు దాపురించింది. సాలీడ్ను కబలించటానికి ఒక బల్లి అక్కడ ప్రత్యక్షమైంది. బల్లిని గుటుక్కున మింగటానికి పిల్లి రానే వచ్చింది. దాంతో రాజసేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనే ఉన్న వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఆ వర్తకుడు ఒకవేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు తన పెంపుడు కుక్కను చంపుకుంటే అతని తలను నరకటం కోసం రాజసేవకుడు కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. తరువాత బల్లి సాలీడును తినేసింది. పిల్లి బల్లిని గుటకాయ స్వాహ అంది. కుక్క పిల్లి గొంతు కొరికేసింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కుక్కను యమపురికి పంపాడు. రాజసేవకుడు ఆగ్రహంతో వర్తకుణ్ణి చావమోదాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ నీతిమంతుడైన వర్తకుణ్ణి చూసి ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి పట్టుకున్నారు. ఇదంతా తెలుసుకున్న రాజు, ప్రజలకు ఇంత పొగరా అని రాజు కల్లెర్ర చేసి ప్రజలపైకి సైన్యాన్ని పంపబోయాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఇప్పటికే జరగకూడని ఎంతో రక్తపాతం జరిగిపోయింది. తేనె చుక్కపై తేనెటీగ వాలటం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మృంగడం అంతా ప్రకృతి సహజం. అయితే తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడు అన్న కోపం కొద్దీ సేవకుడు వర్తకుణ్ణి వధించాడు. ప్రజలు వర్తకుడి మీద అభిమానం కొద్దీ తమ సేవకుడి మీద పగను సాధించుకున్నారు. ఇప్పుడు తమరు కూడా అదే ఆవేశంతో ప్రజలందరి మీదకి సైన్యాన్ని పంపటం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహావేశాలే అన్ని ఆపదలకు మూలం అన్న సంగతి తమకు తెలియంది కాదు కదా అని విన్నవించాడు. దాంతో రాజుకు మంత్రి మాటల్లోని విఘ్నత అర్థమైంది. ఇకపై జరగనున్న మరింత వినాశం ఆగిపోయింది. కథ సమాప్తం.